ఎట్లా ఉంది ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా బీఆర్ఎస్ నుంచి ఇన్ని స్థానాలు ఎట్లా గెలిచిండ్రు ఎందుకంటే ఇప్పుడు ఇది పార్టీ గుర్తులతో అయ్యే ఎలక్షన్లు కావు సర్పంచ్ అనేవి ఎందుకు ఇన్ని స్థానాలు వచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనేది ఈ సర్పంచ్ ఎలక్షన్ నిదర్శనం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి చేయలేదు అనేదానికి నిదర్శనం ఈ సర్పంచ్ ఎలక్షన్స్. అంటే నార్మల్ గా అధికారంలో ఉన్న పార్టీ నుంచే ఎవరైనా నిలబడాలనుకుంటారు, ఒకవేళ గెలిచినా కూడా అధికారంలో ఉన్న పార్టీలకే పోతారు. ఎందుకంటే బడ్జెట్ అది ఇది ఇష్యూ ఉంటది కదా, గ్రామ అభివృద్ధి కోసం వచ్చేటటువంటి బడ్జెట్ రాదు, మన గ్రామానికి అభివృద్ధి జరగదేమో అన్న ఆలోచనలతోటి అధికార పార్టీకే మొగ్గు చూపుతారు ఎవరైనా. ఎందుకు మరి ఇంత దారుణంగా ఒకటేసారి దాదాపుగా అధికార పార్టీ ఏ రేంజ్ లో ఉన్నదో అదే స్థానాలు బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకున్నది. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే ఏం చేయనప్పుడు సర్పంచ్లు ఉండి కాంగ్రెస్ పార్టీలు ఉండి ఏం చేయగలుగుతారు? సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ అయినా మనకు డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏం చేయలేకపోతాడు కదా, అన్ని నోరు తెరిస్తే మొత్తం అబద్దాలే కదా. 420 అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయని పరిస్థితి 2.5 ఏళ్లలో ప్రజలు చూసిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఎట్లా గెలిపిస్తారు? వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ జీరో చేసి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం అంతా ఎదురు చూస్తా ఉన్నది. అంటే అవుతాడా మళ్ళా పక్క 100% 100 సీట్లతో గెలుస్తాను. 100 సీట్లు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణ రాష్ట్రానికి. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పుడు కనీసం రైతు భరోసా ఇయ్యలేని పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రైతు బోనస్ లేదు, రైతు భరోసా లేదు, మహిళలకు ఇచ్చిన హామీ 2500 రూపాయలు అయితే ఏదైతే హామీ ఇచ్చిరో ఏది లేదు, అన్ని బోగసే కంప్లీట్. నోరు తెరిస్తే అబద్ధాలే మొత్తం. మహిళా సంఘాలకు కూడా చాలా పైసలు ఇస్తున్నారంట. నిన్న సీతక్క కూడా మాట్లాడుతున్న అసెంబ్లీలో. సీతక్క ఏమున్నదండి, సీతక్క గారు ఓన్లీ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ములుగు నియోజకవర్గానికి బాగా చేసినట్టు ఫోటోలు దిగడం తప్ప, ఫోజులు ఇవ్వడం తప్ప. ఇప్పుడు అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ. మరి సీతక్క గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేడారం జాతర చూస్తే ఎగ్జాంపుల్, మేడారం జాతరలో మొత్తం అవినీతి ఉరుకుపోయింది మొత్తం మేడారం జాతర. ఇప్పుడు మూటలు మోస్తా ఉన్నది ఏది సీతక్క. ఇప్పుడు డబ్బు సంచులు మోసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పంపిస్తా ఉన్నాడు మూటలు. ఆ మూటలు మోసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన గానీ ఆ దృక్పథం గానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికి లేదు. ఈ మధ్య ఆయన భాష మీద కొద్దిగా చర్చ నడుస్తుంది రాష్ట్రం వల్ల. మొత్తం ఎక్కడ చూసినా ఆయన భాష గురించి మాట్లాడుకుంటారు. మీరు కూడా ఇనే ఉంటారు. ఏ సభలు పెట్టినా, మొన్న రీసెంట్ గా ఇట్లాంటిదే సర్పంచులకు సన్మానం చేసి ఒక సభ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది మీకు అట్లా మాట్లాడుతుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? ఆయన ముఖ్యమంత్రి అంటారు ఎవరైనా? గుంపు మేస్త్రి అంటారు ఆయన, గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి కూడా ఏదైనా కట్టడాలు కడితే మేస్త్రి అంటారు, కానీ ఈయన కూల్చే మేస్త్రి. ఈయన ఉన్న కట్టడాలను కూల్చే మేస్త్రి. ఆయన రండా భాష మాట్లాడతాడు. ఆయన మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆయన ఒక రండా ముఖ్యమంత్రి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి నేను పేగుల మేడకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, లాగుల తొండలు ఇవేనా మాటలు? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఆయనను ముఖ్యమంత్రి అన్నారు. ఆయనను అసలు ఎదవ ఈ తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం. ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం. ఏం చెప్తారు మరి ఫైనల్ గా? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేసీఆర్ అప్పులు చేసిండు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోసుక తిన్నారు. ఆయన అప్పులకు నేను ఈరోజు వడ్డీలు కట్టడానికి తల తాకట్టు పెడుతున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా 10 సంవత్సరాలు కాదు, మళ్ళీ ఇంకా 15 సంవత్సరాలైనా నేనే ముఖ్యమంత్రిని అంటుండు. కేసీఆర్ అప్పులు చేయలేదురా నాయన, అభివృద్ధి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమైనా ఉన్నదా ఈ 2.5 ఏళ్లలో? ఎక్కడన్నా ప్రజానికం కనీసం యూరియా కూడా సప్లై చేయని పరిస్థితుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాప్లు ఆడ షాప్లలో బస్తాలలో, యూరియా బస్తాలలో యాప్లు తయారు చేసి యాప్లలో బుక్ చేసుకోండి అంటే అది ఏందన్నట్టు? అన్ని దొంగ మాటలు, మాయ మాటలు. ఇంకా ప్రజలను ఇంకా మభ్యపెట్టి ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తాను. కానీ తెలంగాణ ప్రజానీకం మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. త్వరలో మిమ్మలను మట్టి కరిపించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి సర్పంచ్లను కూడా మేము గెలిపించినాం అని చెప్పి మా పార్టీనే అని చెప్పి చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్
వాళ్ళకి మద్దతు తెలిపింది మా బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఛాన్స్ లేదు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ అందరు ప్రజలు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పోవడానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది.